హాయ్ అండి, నమస్తే. నేను మీ మునిగాల పద్మ. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చింతకాయ పాలకూర పప్పు. కడిగి ఉంచుకున్న పప్పు, కడిగి పెట్టుకున్న పాలకూర ఇందులో వేసేసుకుందాం. దీంట్లో కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, అలాగే ఇందులో మనం చింతకాయ ఉందిగా, చింతకాయ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇది ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. పేస్ట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేద్దామండి. ఓకే అండి, మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకుందాము. ఓకే, మొత్తం వేసేసాను. తర్వాత ఇది మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించానండి. కుక్కర్ అయితే పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. తాలింపు వేద్దాము. విజిల్స్ వచ్చేసానండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, మన పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇక నెక్స్ట్ తాలింపుకి రెడీ చేసేసుకుందాం. మనము ప్యాన్ పెట్టేసానండి. కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. 1.5 స్పూను జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ½ టీ స్పూన్ పసుపు, మన తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంకా దీంట్లో వేసేస్తున్నా. ఇంతే, సింపుల్ పాలకూర చింతకాయ పప్పు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్.